ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? మరోసారి ఈ ఉదయకాలం ముందు వేకువజాముమన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నారు. ఈ ఉదయకాలం కూడా దేవుడు మహాకృప చేత నడిపించబడుతున్న ఈ వేకువజాముమన్నా కార్యక్రమం ద్వారా మనం ముందుకు సాగబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. వేకువజాముమన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రజలను దర్శిస్తున్న విధానం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ కూడా బాగున్నారని ప్రభువుని బట్టి నమ్ముతూ ఉన్నాను. మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు చక్కని వాగ్దానం మీ అందరికి అనుగ్రహించారు. మనం ఆలస్యం చేయక దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11వ వాక్యం. నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించును. దేవుడి స్తోత్రం. చాలా చక్కని ఈ యొక్క వాగ్దానం బట్టి మనం ఆనందించాలి. ఎందుకంటే భక్తుల జీవితాలు కాపాడడానికి ఎవరికి దూతల్ని ఆజ్ఞాపించారంటే, మట్టి మనిషిగా ఉన్న మన కొరకు దూతలతో దేవుడు చెప్తున్న మాట, భక్తుల జీవితాలు కాపాడాలి అని ఆజ్ఞాపించాడు. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో రాజకీయ నాయకుల చుట్టూ కూడా ఎమ్మెల్యే అయితే 2 బాడీ గార్డ్స్ ఉంటారు. ఒకవేళ దేశంలో మంత్రి అయితే 4 బాడీ గార్డ్స్ ఉంటారు. అలాగే మరి ఈ లోకంలో ఒక ముఖ్యమంత్రి అయితే 16 మంది సెక్యూరిటీ ఉంటారు. ఈ రకంగా లోకములో వారి జీవితాలు కాపాడబడ్డానికి, వారి జీవితాలు ఇటువంటి ఆటంకాలు రాకుండా కాపాడుకోవడానికి ఈ లోకంలో ఉన్న అధికారులు కొంతమంది నియమించుకుంటూ ఉంటారు. అయితే మనకైతే మన జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల జీవితంలో ఏ కీడు రాకుండా కాపాడడం కొరకు, మన ప్రయాణాల్లో ప్రమాదాల వంటి పరిస్థితి లేకుండా కాపాడడం కొరకు దేవుడిస్తున్న వాగ్దానం, ఆయన తన దూతలను మిమ్మల్ని కాపాడుటకు ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఈ వేకువజాము కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతుంది. ఇంతవరకు నీ కుటుంబంలో కాపుదల లేక కుటుంబం అంతా కూడా గందరగోళ పరిస్థితులను బట్టి ఏడుస్తున్నావా? ఇంతవరకు దేవుడు కాపుదల లేక ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రి పాలైన పరిస్థితి బట్టి ఏడుస్తున్నావా? ఇంతవరకు నీ పాడి పంట కాపుదల లేకపోవడం వల్ల పాడి పంటలో ఘోరాతి ఘోరముగా నష్టపోయిన పరిస్థితి కలిగి ఉన్నావా? అయితే నీకు శుభవార్త. దేవుడు ఈ రోజు నుంచి నీ కుటుంబానికి దూతలని కాపలగా ఉంచబోతున్నాడు. నీ బిడల పట్ల దేవుడు కాపలగా దూతలు ఉంచబోతున్నాడు. నీ పాడి పంట ఏ తెగులు రాకుండా, నీ బిడ్డల జీవితాల్లో ఏ కీడు కలగకుండా దేవుడు తన దూతల చేత ఈ ఉదయకాలం కంచి వేసినట్లుగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. నిజమండి సోదర. అందుకే దేవుడు నీ మార్గం అన్నిటిలో కూడా, ఏ ప్రాంతానికి నువ్వు ప్రయాణమే వెళుతున్నా, ఏ చోటుకు నువ్వు ప్రయాణమే వెళుతున్నా, ఎక్కడికి నువ్వు వెళ్ళిన వ్యక్తిగా మారుతూ ఉన్నా, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, తన దూతలు నిన్ను కాపాడినట్లుగా, నీ కుటుంబాన్ని కాపాడినట్లుగా, అన్ని విషయాల్లో కూడా నిన్ను రక్షించినట్లుగా తన దూతల్ని దేవుడు నీ కాపుదల ఉంచును. దేవుడి స్తోత్రం. దేవుడు మనకు తోడుగా లేకపోతే, మన కాపుదల ఆయన ఉంచిన వ్యక్తిగా లేకపోతే, మనం ఎన్ని రకాలుగా కాపాడుకునే ప్రయత్నం చేసినా ఓడిపోతాం. చూడు సోదరం, ఒక దినాన ఎలీషా గారు తనకున్న గుడిసెలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే తన శిష్యుడిగా ఉన్న గెహజీ కూడా మరి ప్రార్థన చేసే వ్యక్తిగా మారుతూ ఉన్నాడు. ఉదయాన్నే దైవజనుడి కంటే ముందుగా ఈ శిష్యుడు లేచి బయటికి వెళ్ళారు. ఈ బయటకు చూసిన వెంటనే దైవజనమ, ఆ దేశంలో శత్రువుగా ఉన్న రాజు అనేకమైన 100 గుర్రాల చేత కత్తులు పట్టుకొని, మరి రకరకాల ఆయుధాలు పట్టుకొని
మరి ఈ దైవజనుడు ఉన్న ఆ పాక చుట్టూరు కూడా మరి వారు అతను పట్టుకోవడానికి, బంధించడానికి కాపలా కాశారు. ఈ పనివాడు అనగా దాసుడు చూసి భయంతో, అయ్యా, ఈరోజు మన జీవితాలు ముగించబడబోతున్నాయి, మన బతుకులు అయిపోతున్నాయి అంటే ఏంటిలా మాట్లాడుతున్నావు అంటే, బయట మన ఇంటి చుట్టూరు కూడా కొన్ని వందల మంది కత్తులు పట్టుకొని ఉన్నారయ్యా. అయితే ఈ దైవజనుడు చెప్తున్న మాట, వారి వద్ద ఉన్న సైన్యము కంటే మన వద్ద ఉన్న సైన్యము చాలా గొప్ప చెప్పారు. ఈ దాసుడికి బతికిపోయి, అయ్యా, మనము చూస్తే ఈ పాకం మన ఇద్దరమే ఉన్నాం, ఎవరయ్య మన సైన్యం అంటే ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేసి, అయ్యా, మనుషుల కొరకు నువ్వు ఏర్పరిచిన దూతలు ఎలా ఒక చూపించు తండ్రి అనగానే అతనికున్న కళ్ళు రెప్పలు పొరలు కూడా కానీ అగ్ని రథాలతోనూ అగ్ని గుర్రాలతోనూ కత్తులు పట్టుకున్న దేవదూతలు మరి ఎలీషా కుటుంబానికి, ఎలీషాకు కాపుదలగా దేవుడు పెట్టాడు. దేవుడి స్తోత్రం. ఈ రోజు నీతో కూడా దేవుడు పలుకుతున్న మాట, ఇంతవరకు నీ కుటుంబంలో మనశ్శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, దేవుడు కాపుదల లేక, ఈ రోజు వరకు నీ జీవితంలో మనశ్శాంతిని కోల్పోయిన వ్యక్తి అయితే ఈ తెల్లవారుజామున, వేకుజామున దేవునికి ఇస్తున్న వాగ్దానం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతలనే నీకు కాపాడేట్టుగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఎంత మంచి వాగ్దానం! ఈ వాగ్దానం మీద మనము ఈ క్షణమే మోకరించి ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. ఈ దినమయందు నాయన వేకోజాము అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మీరు దర్శిస్తున్నారు తండ్రి. ఈ దినము కూడా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. మా మార్గాలన్నింటిలో కూడా కాపాడబడ్డానికి మరి నీ యొక్క దూతలకు ఆజ్ఞాపిస్తున్నావు తండ్రి. ఇంతవరకు ఎవరి కుటుంబంలో ఓ కాపుదల లేక అన్యోన్యమ కుటుంబం అయిపోయిందో, ఈ రోజు వారి కుటుంబాలు మీరు కాపుదల అనుగ్రహిస్తున్నారు తండ్రి. నాయన ఈ దినమయందు ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు కాపుదల ఉంచండి. మీ దూతల చేత నేను శ్రమంలో ఉన్న వారిని విడిపించండి, బాధల్లో ఉన్న వారిని విడిపించండి, కష్టాల్లో ఉన్న వారిని విడిపించండి, అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానం దయచేయండి. అది వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా మరి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా దేవా, ఈ దినాను ప్రభా తండ్రి నాయనా, ఎవరి దుఃఖంతో బాధతో ఉన్నారో వారి బాధలు, దుఃఖాలు సమస్తం దూరపరచండి తండ్రి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి, నీ కృప వారికి తోడుగా ఉంచి, నీ బలమైన సహాయం వారికి తోడుగా ఉంచండి. ఈ దినం ఎందునైనా మరి వివాహం జరుపుకున్న వారికి నీ కృప చూపించండి. అలాగే ప్రభా తండ్రి, బర్త్డే చేసుకుని కృప చూపించండి తండ్రి. నాయన ఈ దినాన్ని ఎవరు ఉదయకాలు ఏ పనులు ప్రారంభిస్తూ ప్రతి పనిలో, ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి వేకోత్సవం అన్న కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం చక్కని వాగ్దానం ముందుకు వస్తున్న ప్రభుని బట్టి మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓఎస్జే ప్రేయర్ మినిస్ట్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఈ భారభరితమైన పరిచర్య ఎవరైనా సహకరించే మనసుంటే తప్పక మీ సహకారం అందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.